స్తోత్రం. దేవుని నామ స్తోత్రాలు. సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ ఛానల్కి స్వాగతం. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదంలోకి వందనాలు ప్రభువా. అత్యంత కృపతో నన్ను కాచి కాపాడినందుకు, మమ్ములందరినీ ప్రభా సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రభా, మీ దక్షిణ హస్తంతో ప్రభా అనుక్షణము మమ్మల్ని దీవిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ బైబిల్ చరిత్రని నిర్వీర్యముగా చెప్పడానికి ఎలాంటి ఆటంకం లేకుండా మాకు శక్తినిమ్మని, నిర్విరామంగా జరిగే విధానంగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ పాఠక సహోదరులారా, మరి క్రితం ఎపిసోడ్లో నేను భారతదేశానికి ఈ సువార్త ఎలా అందించబడింది, ఈ సువార్త సేవకు ప్రప్రథముగా ఎవరు భారతదేశానికి వచ్చారు అని చెప్తూ, ప్రప్రథముగా యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమా గారు వచ్చారని, ఆయన మద్రాసు ప్రాంతంలో చనిపోయారని, హతసాక్షి అయ్యారని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకొక శిష్యుడైనటువంటి బర్తలోమియా, పునీత్ బర్తలోమియా కూడా భారతదేశానికి వచ్చి ఆయన కూడా హతసాక్షి అయిపోయాడని చెప్పుకున్నాం. ఇక ఈ సువార్తని వ్యాప్తి చేయటానికి గాను మరి వివిధ భాషల్లోకి తర్జుమా చేయడానికి, ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చినటువంటి ఒక మహా వ్యక్తి గురించి, గొప్ప దైవజనుడి గురించి, దేవుని చేత ప్రేరేపింపబడి ఒక మిషనరీగా మన భారతదేశానికి వచ్చి మరి ఏ విధంగా సువార్తని అభివృద్ధి చేయడానికి భారతీయ భాషల్లో అనువదించారు తెలియజేసే విధానంలో మరి ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే విలియం కేరీ. విలియం కేరీని మనం ఈ రోజున పరిచయం చేసుకోబోతున్నాం. మరి విలియం కేరీ ఒక మహానుభావుడు. భారతదేశానికి వచ్చి సంఘ సేవ కూడా చేశాడు. సంఘ సేవ చేసి మరి మిషనరీ ద్వారా మార్టిన్ లూథర్ గారు బైబిల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత 66 పుస్తకాలు బైబిల్ని మరి ఆంగ్లంలో మరి ఆ భాషల్లో తర్జుమా చేసిన తర్వాత ఇంకా భారతీయ భాషల్లోకి భారతదేశానికి వచ్చి భారతదేశంలో కూడా సువార్త సేవ వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ భాషల్లోకి మరి తర్జుమా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి విలియం కేరీ. ఆయన భారతీయ భాషల్ని తర్జుమా చేయడమే కాకుండా కాదు, మరి అనేక సాంఘిక దురాచారాలను భారతదేశంలో నిర్మూలించడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఉదాహరణకి సతీ సహగమనం, తర్వాత చిన్నపిల్లల్ని నదుల్లో సముద్రంలో పడేస్తుంటే దాన్ని అరికట్టడం, మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘ సంస్కర్తలను కలుసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళ సహకారంతో మరి ఈయన బ్రిటిష్ గవర్నర్కి తెలియజేసి బ్రిటిష్ గవర్నర్ల చేత అనేక చట్టాలు తయారు చేయించి మరి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన విలియం కేరీ. మరి ఆ మహానుభావుడి గురించి మనం కొంతైనా తెలుసుకోవడం అనేది చాలా మంచిది. మరి బ్యాంకింగ్ వ్యవస్థని భారతదేశానికి తీసుకొచ్చాడు మొట్టమొదటిసారిగా. తర్వాత పొగబండిని, రైలు బండిని భారతదేశానికి తీసుకొచ్చాడు, పరిచయం చేశాడు, స్టీమ్ ఇంజిన్ని. తర్వాత కలంలో వాడే సీరాన్ని తయారు చేశాడు, పెన్ను వాడకాన్ని, పెన్నులో తయారు చేసే ఇంకుని తయారు చేశాడు. తర్వాత
మొట్టమొదటిసారిగా న్యూస్ పేపర్ని ప్రింటింగ్ చేయటం అనేది తయారు చేశాడు. ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చి బైబిల్ని భారతీయ భాషల్లో అనేక భాషల్లోకి మరి ఈయన ట్రాన్స్లేషన్ చేసి ప్రింటింగ్ చేయడానికి పూనుకున్నాడు. మరి ఈ విధంగా దేశానికి చాలా సేవలు అందించినటువంటి మన విలియం కేరీ గారి గురించి తెలుసుకుందాం. ఈయన 1761 సంవత్సరం ఆగస్టు 17న జన్మించాడు. ఈ విలియం కేరీ యుగాన్ని భారతదేశంలో ఒక స్వర్ణ యుగంగా మనం పేర్కొనవచ్చు. 1761 ఆగస్టు 15న జన్మించి 1834 జూన్ 9న మరణించాడు. అంటే కేరీ గారు సుమారు 72 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో ఆయనకి మనకి విడదీయనటువంటి ఒక అనుబంధం అనేది ఉంది. ఈయన ఇంగ్లాండ్ దేశం. ఈయన ఏంటయ్యా, ఏ దేశం వాడైనా ఇంగ్లాండ్ దేశంలో ఎడ్మండ్ కేరీ ఎలిజబెత్ దంపతులకు ఈయన 5వ సంతానం. 5 మగపిల్లలో మొదటి సంతానం మన విలియం కేరీ. వీళ్ళు నేత కార్మికుల కుటుంబంలో బ్రతికారు. నేత కార్మికులు అంటే తెలుసు కదా, వస్త్రాలు నేయటం, మగ్గం నేయటం. ఇక్కడ మనం సాలీలు అని అంటాం, మగ్గం నేసేవారిని. కాబట్టి నేత కార్మికుల కుటుంబంలో జన్మించాడు, మొదటి సంతానం. అక్కడ ఇంగ్లాండ్లోని పూర్విన్ అనేటువంటి ప్రాంతంలో విలియం కేరీ మరి జన్మించి నేత కార్మికుల కుటుంబంలో ఉన్నాడు. ఈయన తండ్రి విలియం కేరీ అప్పట్లో పాఠశాలలు లేవు, ఎక్కడికక్కడ చదువుకోలే. కేరీ ఒక మిషనరీ స్కూల్లో, ఒక చర్చిలో ఆయన ఒక క్లర్క్గా పనిచేసేవాడు, ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. కేరీ తండ్రి దగ్గరే కేరీ విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. ఆయన అక్కడ పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అక్కడే విలియం కేరీ మరి తన విద్యాభ్యాసం కూడా కొనసాగించాడు. అయితే చిన్నప్పటి నుంచి ఈయనకి మక్కువ ఏంటంటే బోటనీ, వృక్షశాస్త్రం అంటే చాలా ఇష్టం అన్నమాట. సరే, అక్కడ నేర్చుకున్న తర్వాత ఈయన 14వ సంవత్సరంలో క్లార్కో నికోలస్ అనేటువంటి ఒక ఆయన బూట్లు కంపెనీ ఉండేది, బూట్లు తయారు చేసే కంపెనీ. ఆ బూట్లు తయారు చేయడానికి కేరీ తండ్రి అతని దగ్గర పెట్టాడు, ఆ కంపెనీలో పెట్టాడు. అక్కడ బూట్లు తయారు చేస్తూ మరి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అక్కడ ఆ కుటుంబంతో ఆయన కూడా క్రిస్టియనే, చర్చికి వెళ్తూ ఉండేవాడు. ఆ యజమాని కూడా. ఆ వ్యాపారం బాగా సాగుతుంది. కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఒక వ్యక్తిగా ఈయన కలిసిపోయాడు. ఇది ఇలా ఉంటే కొంతకాలానికి ఆ యజమాని చనిపోయాడు. ఆ బూట్లు కంపెనీ యజమాని చనిపోయేసరికి ఆ కేరీ ఆ బూట్ల యజమాని యొక్క భార్య ఏం చేసింది అంటే వాళ్ళ పిల్లలకి వీళ్ళందరికీ ఈయనే సహాయంగా ఉండి వ్యాపారం అభివృద్ధి చేస్తూ ఉండేవాడు. ఇంత మంచితనం, ఇంత మెలకువ, చురుకుదనం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ యజమాని యొక్క భార్యకి ఒక చెల్లెలు ఉంటుంది. ఈయన్ని బయటకు పోనివ్వటం దేనికని చెప్పి తన చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆమె పేరు దొరతే. పెళ్లి చేస్తే ఇక అక్కడే మరి ఇక ఆ కంపెనీని డెవలప్ చేస్తూ, ఆ కుటుంబాన్ని చూసుకుంటూ, తన కుటుంబాన్ని కూడా చూసుకుంటూ ఈ రకంగా ఎక్కువగా చూస్తున్నాడు. అయితే ఈయనకి భాషలు నేర్చుకోవటం అంటే చాలా ఇష్టం. భాషలు నేర్చుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ మిషనరీ స్కూల్లో ఈయన కూడా ఒక ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యాడు. మరి ఆ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయినప్పుడు ఆ తోళ్ల పైన చిత్రపటాలు, మరి భారతదేశం, ఇంగ్లాండ్, ఐరోపా ఇలాంటి మ్యాప్లు తయారు చేసి పిల్లలకి చూపించి పరిచయం చేసి ఈ దేశం ఇది అని పరిచయం చేస్తూ
మరి బైబిల్ కూడా క్యాటకిజం క్లాసెస్ కూడా చెప్పేవాడు, బైబిల్ గురించి కూడా పిల్లలకి బోధించేవాడు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఈయనకి 7 సంతానం కలిగింది. ఎవరికి? విలియం కేరీకి. అందుట్లో 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు నెలల వయసులోనే చనిపోతారు. ఇక 5 మగపిల్లలు ఉన్నారు. ఈ 5 మగపిల్లల్లో మళ్ళీ ఒక మగపిల్లవాడు భారతదేశం వచ్చినాక ఆయనకు విషం జ్వరం వచ్చి చనిపోతాడు. చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటంటే, చనిపోతే 3 రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచుతారు. ఎవరు కూడా చుట్టుపక్కల వచ్చి పలకరించడం, ఆదరించడం ఏం చేయలే. అంత దౌర్భాగ్య స్థితిలో భారతదేశంలో జీవించాడు. ఆఖరికి 3వ రోజున కొంతమంది ముస్లింలు వచ్చి వాళ్ళ సహాయంతో మరి ఆ బాలుడిని తీసుకెళ్ళి సమాధి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈయన ఇంకేం చేస్తాడు? అదే సమయంలో ఆ బాధని తట్టుకోలేక భార్యకి భరించలేకపోయింది. కుమారుడు చనిపోయాడు, 2 ఆడబిడ్డలు చచ్చిపోయారు. ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉండటానికి సరైన ఇల్లు లేదు, కరెంట్ ఆ రోజుల్లో లేదనుకో. మరి దోమలు, ఈగలు, ఈ మధ్యన సరైన ఆహారం కడలేక ఇంత బాధపడుతూ ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంటే, విలియం కేరీ ఏమో ఇక్కడే ఉన్నాం, దేవుడు పంపించాడు, ఏదేమైనా కానీ అని చెప్పేసి ఆయన మణితనంగా ఇక్కడ చేస్తూ ఉంటే భార్యకి మెంటల్ వచ్చేస్తుంది, పిచ్చి వచ్చేది. ఆఖరికి ఆ భార్యకి పిచ్చి వచ్చేసి అరుస్తూ కేకలేస్తూ అయి పగలగొడుతూ ఈ పగలగొడుతూ చేస్తూ ఉంటండి. ఇవిడ తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి తాళా వేసేసి తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. అటు పిల్లలను పోషించుకుంటూ ఉండేవాడు, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. మరి ఆఖరికి ఈ ఎట్టకేలకి ఏంటంటే ఆయన పట్టుదలతో మరి ఇక్కడ బెంగాలీ భాషని, మరి సంస్కృత భాషని, ఆ భాషలన్నీ కూడా నేర్చుకున్నాడు. సంస్కృత భాష నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆ భాషను నేర్చుకుని ఆ భాషల్లో మరి బైబిల్నే కాకుండా రామాయణం, మహాభారతం, హిందూ గ్రంథాలను కూడా ట్రాన్స్లేషన్ చేశాడు. హల్లెలూయా, ఎంత గొప్ప మనసు అండి! కుల మత భేద వ్యత్యాసం ఏమీ లేదు. విజ్ఞానాన్ని తెలియజేయాలి, దేవుణ్ణి అందరికీ పరిచయం చేయాలి. ఏ దేవుడికి ఇష్టమైతే వాడు అవలంబించుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. అందుకని రామాయణం, మహాభారతం, హిందూ పుస్తకాలను కూడా ప్రింట్ చేయించాడు. ఆయన వచ్చిన తర్వాత బ్రతుకు తెరువు కోసం ఏం చేసేవాడంటే ఈ సేరా తయారు చేయటం, ఒక ఫ్యాక్టరీని పెట్టాడు. బ్లూని తయారు చేసి ఇవన్నీ చేయటం మొదలుపెట్టాడు. నమ్మటం, డబ్బు సంపాదించడం చేస్తే అక్కడున్న వాళ్ళు కొంతమంది ఏం చేశారు, గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చారు. ఈయన మిషనరీగా వెళ్ళి మిషనరీని స్థాపించమని, మరి ప్రచారం చేయమని, మత ప్రచారం చేయమని, వేద ప్రచారం చేయమని పంపిస్తే ఈయన వ్యాపారం చేసుకుంటున్నాడు అని చెప్పి కంప్లైంట్. అసలే బిడ్డ చనిపోయాడు, భార్య చనిపోయింది. ఇటు పరిస్థితుల్లో మరి ఆయన చెక్కింగ్ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి కొంతమందిని పంపిస్తున్నాడు గవర్నరు అని చెప్పేటువంటి వార్త వచ్చింది. ఇది ఆ వార్త వచ్చి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు వచ్చే వరకు నేను ఉండటం దేనికని చెప్పి ఈయనే ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే మరి ప్రింటింగ్ చేయటానికి, ట్రాన్స్లేషన్ చేయటానికి ప్రింటింగ్ మిషన్లు కావాలి, మరి ట్రాన్స్లేషన్ చేసే ట్రాన్స్లేటర్లు కూడా ఉండాలి. ఆ అర్థాలు ఏంటో నాకు తెలియదు. కొంతమంది వేద పండితులను పెట్టుకోవాలి, వాళ్ళని పోషించాలి. దానికోసమని నేను చేస్తున్నానే కానీ నేనేదో సంపాదించుకునే లగ్జరీ లైఫ్ చేద్దామని నేను చేయట్లేదు. మీరు కావాలంటే చూసుకోండి, మరి భారతీయ భాషల్లో ఉన్నటువంటి హిందూ గ్రంథాలు అయినటువంటి రామాయణం, మహాభారతం, మరి ఇతిహాసాలు, ఈ పుస్తకాలు కూడా నేను చూడండి ఎలా ట్రాన్స్లేషన్ చేసి ప్రింటింగ్ చేపిస్తున్నానో, నాకు ఆ భేదం ఏమీ లేదని గవర్నర్ గారికి చూపించేసరికి ఆయన నిజమేంటో తెలుసుకున్నాడు. నిజం తెలుసుకుని అదే సంగతి, మరి వీళ్ళు రకరకాలుగా
నీ మీద లేనిపోయింది కౌరులు చెప్పారు, నాకు మంచిదే నువ్వు చేసే పని, వెళ్ళి ఈ పని నువ్వు చూసుకో అని చెప్పేసి ఆయన్ని పంపించాడు. పంపించడానికి మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రాన్స్లేషన్ చేయడం అనేది మొదలుపెట్టాడు. సరే ఇలా చేస్తూ ఉండంటే మరలా ఇక భార్య లేదు కదా. భార్య లేకపోయేసరికి భార్య ఎప్పుడు ధర్మతి ఎప్పుడు చనిపోయింది, 1807 సంవత్సరంలో ఆవిడ చనిపోయింది. ఇక ఆ పిచ్చి బట్టి ఇక పిచ్చి ముదిరిపోయి అది చేసి అనారోగ్యం అయిపోయి తిండి తినక నీళ్లు త్రాక ఎండుకుపోయి చనిపోయింది 1807. ఇక మరి ఇంకేం చేస్తాడు, పిల్లలను సాకాలి, ఈ పని చూసుకోవాలి, ట్రాన్స్లేషన్ చేయాలి, బోర్డంత పని ఉంది. మరి ఇదంతా నెరవేర్చాలంటే మళ్ళీ ఒక స్త్రీ తనకి సాటి అయిన సహాయం అవసరం కాబట్టి మళ్ళీ 1808లో చార్లెట్ రోమట్ అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. 1808 ఒక సంవత్సరం తర్వాత చార్లెట్ రోమట్ అనేటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఈయన ఈ సంస్కృతం భాష అనేక భాష రచనలు ఇంగ్లీషు నేర్చుకుని 1812 మార్చి 12న ప్రింటింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఇక ఎన్ని నిర్మీరంగా చేస్తూ ఉంటే చూడండి, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇవన్నీ ట్రాన్స్లేషన్ చేశాడు, ప్రింటింగ్ చేస్తున్నాడు. చేస్తుంటే 1812 మార్చి నెలలో ఒక సంఘటన జరిగింది. మార్చి 12న ఈ ప్రింటింగ్ ప్రెస్ ప్రమాదవశాత్తు కాలిపోయింది, తగలబడిపోయింది. ఈయన అచ్చు చేసినటువంటి పుస్తకాలు కానీ, ప్రింటింగ్ చేసినటువంటి బైబిల్ కానీ ఇవన్నీ ఇక్కడ కాలిపోయింది దురదృష్టవశాత్తు. అయితే ప్రింటింగ్ మిషన్లు అవి ఇనుపు ఐరన్ కాబట్టి కాలకోకుండా అవి ఉన్నాయి. ఈ ఎక్కడి నుంచి తెచ్చాడంటే ఆయనకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. ఒక ఫ్రెండు కలకత్తాలో ఒక వార్త వచ్చింది దీనికి. ఏది అప్పట్లో ప్రింటింగ్ మరి చేయాలంటే లెటర్స్ ఉండే, అక్షరాలు ఉండే, అక్షరాలన్నీ కూడా ఒక దాంట్లో వేసేసి పొందుపరిచే మిషన్లో పెట్టి ఇలా లాగితే అప్పుడు మ్యాటర్ పడేది. అప్పుడు అది ప్రింటింగ్ మిషన్లో ఒక 4 పట్టుకొచ్చాడు. ఇంకా భారతీయ భాషలన్నింటిలో కూడా అక్షరాలు అక్కడ తయారు చేస్తున్నారని తెలుసుకుని హుగ్లీ నది మీద వెళ్ళి ఆ ఫ్రెండ్ ఇస్తుంటే అవి తీసుకొచ్చాడు. అవి తీసుకొచ్చి 50 మంది పని వాళ్ళని పెట్టుకున్నాడు. కొంతమంది ట్రాన్స్లేషన్ చేయటం, కొంతమంది అక్షరాలు కంపోజ్ చేయటం, కొంతమంది బైండింగ్ చేయటం, కొంతమంది అట్టలేసి కుట్టేయటం, ఎలాంటి పని వారిని ఒక 50 మందిని పోషిస్తూ 4 ప్రింటింగ్ ప్రెస్లు తెచ్చి నిర్విరామంగా కృషి చేస్తూ ఉండే సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఈ హుగ్లీ నది మీద వెళ్ళి 4 ప్రింటింగ్ మెషిన్లు తీసుకొస్తా ఉంటే ఆ నది ఒడ్డున ఒక సన్నివేశాన్ని చూసాడు ఈయన. జనం అంతా గుంపులు కూడిపోయి ఉన్నారు. గుంపులు కూడిపోయి వాయిద్యాలు, డప్పులు ఇవన్నీ కూడా మోగిస్తా గోలగోల చేస్తూ ఉంటే ఆ పడవ నడిపేవాడిని, ఏంటంటే అక్కడ అంత గోలగా ఉంది, అట్లా కేకలు బొబ్బలు ఉందంటే ఆ పడవ నడిపే అతను అంటాడు, అక్కడ ఒక పవిత్ర కార్యం జరుగుతుందండి. ఆ పవిత్ర కార్యం జరగటం వల్ల వాళ్ళంతా కేరింతలు, మరి డ్యాన్సులు, సింధులు, డప్పులు మోగిస్తున్నారు అని చెప్తాడు. ఇదేదో వింతగా ఉందే, అది మనం కూడా చూద్దాం పదా అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళమంటే ఆ పడవాడు తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్తే అక్కడ జరిగేది ఏంటి, ఒక మనిషి చచ్చిపోతాడు, మగ మనిషి చనిపోతే వాడిని కట్టెల మీద పేర్చేస్తారు. కట్టెల మీద పేర్చేసేసి భార్యను కాడ కట్టేసి ఆ భర్తతో పాటు చితి మీద పడుకోబెడతారు. సతీసాగమనం, దాన్ని పుణ్యకార్యం అని చెప్తున్నాడు. అలా నమ్మించారు ఆ రోజుల్లో. భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కాడ ఆ మంటల్లో చనిపోతే పుణ్యలోకానికి భర్తతో పాటు స్వర్గానికి వెళ్ళిపోద్దని నమ్మించేవాడు. మళ్ళీ అలా వదిలిపెట్టుంటే మళ్ళీ ఇంకెవరన్నా చేసుకుంటే అది పాపం చేసినట్టు అవుతుంది, వ్యభిచారిణి అయిపోతుంది అని చెప్పేసి ఇంకెవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో సతీ సహగమనం అనేటువంటి ధర్మాన్ని పెట్టి అది పుణ్యకార్యం అని పెట్టి అలా చేసేవాడు. కట్టెల మీద పడుకోబెట్టారు.
ఆ అమ్మాయికి ఇష్టం ఉండా ఇష్టం లేకపోయినా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ భర్త శవం పక్కన పడుకోబెట్టేసేసి మరి ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఆ నుప్పుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ అమ్మాయి వేసే కేకలు బొమ్మలు ఎవరికి వినపడుకోకుండా వీళ్ళు డమ్ములు డప్పులు చిందులు కొమ్ము బోర్లు ఎన్ని గలాటగా చేస్తా ఉన్నారు. ఆ అమ్మాయి తిరిగి తిరిగి ఈ ఇద్దరి మీద నెయ్యి తీసుకొచ్చి పోసేస్తున్నారు. నెయ్యి తీసుకొచ్చి పోసేసి ఏళ్ళ మీద కూడా కట్టెలు పేర్చేసి అలాగా డ్యాన్సులు అరుపులు వేసేసి దానికి నిప్పు పెట్టేశారు. నిప్పు పెట్టయితే ఇదంతా చాలా ఘోరం, ఇది ఒక మనిషిని బ్రతుకుండగానే చంపేస్తున్నారు అని చెప్పి కేకలేసి ఆపండి అని చెప్పేసి వెళ్తుంటే ఈయన పక్కకి వచ్చేస్తారు. పక్కలాకి వెళ్ళిపోయినా ఈయనవాడు మనకు అడ్డం చదువుతున్నాడు మన ఆచారానికి అని చెప్పేసి రానివ్వకుండా దూరంగా తీసుకెళ్ళి ఆయన తోసేసి అక్కడ కట్టిపడేస్తున్నారు. వీళ్ళని కార్యక్రమం చేశారు. ఆయన మనసు కకావికలం అయిపోయింది. భగవంతుడా ఏంటి బ్రతికొండ మనిషిని కాల్చి చంపేస్తున్నారు అని చెప్పేసి మనసు ఇదైపోయింది. అలాంటి దాన్ని పుణ్యకార్యం అని చెప్పుకొచ్చారు. ఇక వచ్చి దాన్నే తలుచుకుంటే ఈ దురాచారాలను ఎట్లా మాపాలి, ఈ సత్య సావగమనాన్ని ఎలా రూపుమాపాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. మరి ఇంకొక నది ఒడ్డున ఇంకొక సన్నివేశం చూశాడు. అదేమిటాయంటే అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ఏమైనా ఉన్నారంటే ఆ నదికి మొక్కుకుంటే ఆ నదిలో పుట్టినటువంటి బిడ్డనే నదిలో ఇడిచిపెట్టే ప్రథమ సంతానాన్ని పడసేయాలి, నది కనిపించే. వీళ్ళు ఏం చేసేవాడు, మగపిల్లలు పుడితే చేసేవాడు కదా, అలా ఉంచేవాడు. ఆడబిడ్డ పుట్టేంత వరకు ఉండి ఆ ఆడబిడ్డని నదిలో పారేసేవాడు. ఆ నదిలో ముసలిలో ఏవో పీక్కు తినేయి లేకపోతే చనిపోయేవాడు. అంతేకాకుండా ఇంకో దుర్ఘటన ఏంటంటే ముసలి వాళ్ళని ఇక పనికిరారు, పని చేయరు ఇంట్లో, వీళ్ళు మనకు అనవసరం అడ్డంగా ఉంటారనేటువంటి ఆ ముసలి తల్లిదండ్రుల్ని బిడ్డలే తీసుకొచ్చి ఆ నదిలో పడేసి తోసి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. వాళ్ళు తిండి తెప్పలు ఉండేవి కాదు. ఏడ్చి అరిసి ఆ కాకల బొబ్బలకి ఎన్నిక చేసి ఆ ముసళ్ళ పైకొక్కి తినేయటమో వీళ్ళు చనిపోవటమో చేసేది. ఇలాంటి దురాచారాలన్నీ కూడా కళ్ళారా చూసి చేస్తున్నాడు. ఇక ఇక్కడ బైబుల్ ప్రింటింగ్ యథాప్రకారంగా జరుగుతుంది. 4 మిషన్లు తీసుకొచ్చాడు, ప్రింటింగ్ చేస్తున్నాడు. మరి ప్రమాదవశాత్తు బైబుల్ అన్ని కూడా కాలిపోయినాయి. ఏం చేయాలని చెప్పి దేవుడికి ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఇంగ్లాండ్ నుంచి కొంతమంది మిషనరీస్ వచ్చి ఏం దిగులు పడద్దు, ఏం భయపడద్దు, నువ్వు రాసినటువంటి ప్రతులన్నీ కూడా జాగ్రత్తగా ఉండే కదా, మళ్ళీ అవి తీసుకుని నువ్వు మళ్ళీ అచ్చు వేయటం ప్రారంభించు, మేము డబ్బులు పంపిస్తామని అంతకంటే రెట్టింపు డబ్బులు మన మిషనరీస్ అక్కడి నుంచి సహాయం చేయటం కేరీకి పంపించడం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ డబ్బుతో ఇక మరలా ప్రింటింగ్ ప్రెస్ని పునర్నిర్మించి మరి అనేక భాషల్లో, భారతీయ భాషల్లో వాటిని అచ్చు వేయించడం అనేది జరిగింది. మరి తపన ఇక ఆయనకి చాలా ఎక్కువ భాషలు నేర్చుకుని, భారతీయ భాషల్లో ఎక్కువ భాషలు నేర్చుకుని బైబిల్ గ్రంథాన్ని ఆయా భాషల్లోనికి తర్జుమా చేయడానికి ఎంతో శ్రమించారు. తర్వాత ప్రత్యేకించి ఆ రోజుల్లో ఇదంతా మూఢాచారాలు తొలగించాలంటే ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి. కాబట్టి విద్యావ్యాప్తి జరగాలి. చదువు లేదు వాళ్ళకి. పెద్దవాళ్ళు ఏ మూర్ఖంగా చెప్తే అదే నమ్ముతారని చెప్పి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు స్థాపించాడు. మరి సిరంపూర్లో మరి ఒక కాలేజీని కూడా స్థాపించాడు. ప్రప్రథమ కాలేజీ, భారతదేశంలో ప్రప్రథమ కాలేజీ సిరంపూర్లోనే స్థాపించబడింది. అది నేటికే ఉంది యూనివర్సిటీ. అక్కడ అనేకులు కుల మత వ్యత్యాసం భేదమేమీ లేకుండా ప్రతి ఒక్కరు ఉచితంగా, డబ్బులేం కట్టే పని లేదు, ఉచితంగా చదువుకునేటట్లు మరి బ్రిటిష్ గవర్నర్ల చేత ఏర్పాటు చేసి ఆ కళాశాలలను స్థాపించాడు, కాలేజీలను స్థాపించాడు మహానుభావుడు.
మరి ఈ రకంగా ఆయన ఎనలేని కృషి భారతదేశానికి చేశాడు. భారతదేశానికి ట్రైన్ వచ్చేలా చేశాడు. బ్యాంకింగ్ వ్యవస్థను తయారు చేశాడు. డబ్బులు ఎలా దాచుకుంటాం, ఎలా ఇవ్వడం అనేది ఆ వ్యవస్థను చేశాడు. మరి రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరు వీరేశలింగం పంతులు ఇలాంటి వారిని అందరినీ కూడా కలుపుకొని సహకారంతో ఈయన ఈ దురాచారాలన్నీ రూపుమాపడానికి మరి గవర్నర్ల చేత, లార్డ్ బెండింగ్ వీళ్ళ చేత ప్రత్యేకమైనటువంటి చట్టాలు రూపొందించాయి. ఇలాంటి ఆచారాలు చేస్తే షూట్ చేసి పారేస్తాం, చంపేస్తాం, చేయమాకండి, చట్టం ఇది అని చెప్పి దాన్ని నిర్మూలనకు కృషి చేసినటువంటి మహోన్నతుడు, మహా వ్యక్తి విలియం కేరీ. ఈ రకంగా మరి ఈ వితంతు వివాహాలను ప్రోత్సహించాడు, సతీ సహగమనాన్ని ఆపేశాడు, ఈ వృద్ధుల్ని, పిల్లల్ని, పసిపిల్లల్ని అలా పారేయటం, చంపేయటానికి కూడా నిషేధించడం అనేది జరిగింది. ఎంత కృషి చేసినటువంటి మరి మన విలియం కేరీ గారు మరి సువార్త సేవకుని అనేక భాషల్లో మరి ఈయన తర్జుమా చేసి కాలిపోయినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్ని మళ్ళీ 3 నెలల్లోనే స్థాపించి అనేక ప్రతులు మళ్ళీ తయారు చేయడం జరిగింది. 1818లో సిరంపూర్లో కాలేజీని స్థాపించాడు. కులమతాలకు అతీతంగా ఈయన చేశాడు. మరి ఈ రకంగా భార్య బిడ్డల్ని కోల్పోయి తన అనారోగ్యం పాలైపోయాడు. శివరాగారికి అనారోగ్యం పాలైపోయి శివరాగారికి ఆయన మరి 1834 జూన్ 9న మరణించడం అనేది జరిగింది. చాలా జబ్బు చేసింది, తీవ్రమైన జబ్బు. ఎంత ప్రయత్నం చేసింది తగిలింది. నిరంతర కృషి, రేత్రి పగులు ఇదే పట్టుదల, ఇదే కృషితో ఉండి చేశాడు. చేసి మరి 1834 జూన్ 9న ఆయన తుది శ్వాస ఎడవడం అనేది జరిగింది. మరి 1793 సంవత్సరంలో ఈయన జూన్లో ఒక డచ్ దేశపు ఓడలో ప్రయాణమై నవంబర్ 11న కలకత్తా చేరుకున్నాడు. ఆనాటి డచ్ స్థావరమైన శ్రీరాంపురంకి చేరుకున్నాడు. వెల్స్లీ ప్రభు స్థాపించిన ఫోర్ట్ విలియం కళాశాలలో విలియం కేరీ బెంగాలీ, సంస్కృతం, మరాఠీ భాషల అధ్యాపకుడిగా నియమించబడ్డాడు. కొంతకాలానికి విలియం కేరీ మార్స్మన్ వార్డు అను 3 క్రైస్తవ మిషనరీలు 1801లో బెంగాలీ భాషలోనే క్రొత్త నిబంధన పూర్తిగా అనువదించారు. చాలా ప్రయాసాలకు, కష్టాలకు వచ్చి 1805లో బైబిల్ను తెలుగు భాషలోకి తర్జుమా చేయడం మొదలుపెట్టి 1809లో ముగించాడు. తెలుగు బైబిల్ మాత్రమే కాకుండా మరో 6 భారతీయ భాషలకు బైబిల్ను తర్జుమా చేసి మరి బెంగాలీ, హిందుస్థానీ, ఒరిస్సా, మరాఠీ, కర్ణాటక మరియు తమిళం అనే అయితే ఈ భాషల్లో కలిగిన ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. 1812లో మరి ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని పునర్నిర్మించాడు. 1818లో మొదటిగా క్రొత్త నిబంధన తెలుగు భాషలో ముద్రింపబడింది. మొట్టమొదటిసారిగా మరి కొత్త నిబంధనను ట్రాన్స్లేట్ చేశాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. విలియం కేరీ సుమారు 36 భాషల్లోకి బైబుల్ని ట్రాన్స్లేషన్ చేశాడు. ఈ విధముగా విలియం కేరీ ఎక్కడో పొరుగు దేశంలో జన్మించి మన భారతదేశానికి వచ్చి మరి కరెంటు లైట్లు, సరైన వసతి గృహం, ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేనటువంటి టైంలో ఈయన ట్రాన్స్లేషన్ చేశాడంటే ఎంత గొప్ప విషయం. ఆయనకి ఒక స్నేహితుడు అప్పుడు ఏంటంటే ఆవు నూనె పోసుకుని ఆవు నూనెని గిన్నెలో వేసి ఒత్తులు పెట్టి ఆ ఒత్తుల కింద మరి చదువుకోవాల్సి వచ్చేది, లైట్లకి దీపాలు వెలిగించుకొచ్చేది. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన చాలా మరి బండిల్స్ క్యాండిల్స్ బహుమతిగా ఇచ్చి కొంత ధనాన్ని కూడా ఇచ్చాడు ఈయన స్నేహితుడు, ఈయన చేసేటువంటి కృషిని చూసి. అప్పుడు ఇంకేంటిగా ఈ ఆవు నూనెతో మరి వెలుతురులో రాసే పరిస్థితి లేకుండా చక్కని క్యాండిల్స్, కొవ్వొత్తుల వెలుగులో మరి ఈయన ట్రాన్స్లేషన్ చేయటం మొదలుపెట్టాడు. మరి
ఇలా లిపి ఉన్న అన్ని భాషల్లో కూడా దాదాపుగా ఈయన ట్రాన్స్లేషన్ చేశాడు. సేద్యమే కాకుండా భారతదేశానికి కూడా అనలేని కృషి చేశాడు. ఆ కృషి ఫలితంగా ఆయన యొక్క కృషిని భారతదేశం గుర్తించి ఆయన పేరు మీద ఒక తపాలా బిళ్ళను కూడా విడుదల చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. విలియం కేరీ ఫోటో పెట్టి ఒక పోస్టల్ తపాలా బిళ్ళను కూడా భారతదేశం ఆయనకి జ్ఞాపకార్థంగా ఆయన చేసినటువంటి కృషిగా ఒక పోస్టల్ క్యాంపుని కూడా విడుదల చేసిందంటే మరి ఆయన ఎంత కృషి చేశాడో, భారతదేశం ఎంత గౌరవించింది, ఈయన కూడా భారతీయులను ఎంతగా ప్రేమించాడు, ఎంత కృషి చేశాడో. భారత రామాయణ మొదలగు పుస్తకాలు వీళ్ళు కూడా ఎవరు చేయలేనటువంటి పనిని ఆయన ట్రాన్స్లేషన్ చేసి అనేక పుస్తకాలు అచ్చయించి మరి అందరికి పంపించడం జరిగింది. అదేవిధంగా బైబిల్ని కూడా అన్ని భాషల్లోకి ఈనాడు మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక బైబిల్, ప్రతి వాడి చేతిలో ఒక బైబిల్ ఉందాయంటే దానికి కారణం ఎవరైతే మన విలియం కేరీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. అది గొప్ప కార్యం. అది ప్రతి వారు ప్రతి రాష్ట్రంలో ఆయా భాషల్లో బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసినటువంటి గొప్పతనం వీరుడు కాబట్టి బైబిల్ చదువుకుంటున్నారు. బైబిల్ అందరికీ అర్థమవుతుంది. అందుకే జీసస్ క్రైస్ట్ని, యేసు ప్రభు వారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జీవితాన్ని చదువుకుని మరి అందరికడ చాలామంది ఎక్కువ శాతం క్రైస్తవులుగా మారడానికి మరి ఇక్కడ అవకాశం అనేది కలిగింది. మరి అంతకితం మరి క్రైస్తవులుగా చాలామంది తక్కువ మంది ఉండేవారు క్రైస్తవులు. అప్పుడు లెక్కలో కనుక చూసినట్లయితే మరి క్రైస్తవులు ఎంతమంది ఉండేరా అంటే దానికి ఒక లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో 731 మిలియన్లు ఉండేవాళ్ళు. జనాభా మొత్తం, ప్రపంచ జనాభా మొత్తం 731 మిలియన్లు ఉండేవాళ్ళు. అందులో 400 మిలియన్లు అన్యులు అంటే మరి హిందువులు, దేవుని తెలియనటువంటి వారు. తర్వాత 130 మిలియన్లు మహమ్మదీయులు, 130 మిలియన్లు మహమ్మదీయులు ఉండేవాడు. 100 మిలియన్లు క్యాథలిక్లు, 100 మిలియన్లు క్యాథలిక్లు ఉండేవాడు. 44 మిలియన్లు ప్రొటెస్టెంట్లు ఉండేవాడు, 44. తర్వాత ప్రొటెస్టెంట్లు, గ్రీకు, అర్మేనియన్లు ఉండేవాళ్ళు. ఇక చర్చిలో 30 మిలియన్లు ఉండేవాళ్ళు. యూదులు 7 మిలియన్లు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం దేవుని ఎరగిన వారు ఎందరో ఉన్నారు. యేసుక్రీస్తుని ఎరగిన వారు 76% ఉన్నారు. ఈ వివరాలు తెలుసుకున్న విలియం కేరీ సువార్త బోధించాలనే కోరిక ఎక్కువయ్యి ప్రాణాలకు తెగించైనా సరే విదేశాలకు వెళ్ళి మరి ఎంత తక్కువ మంది ఉన్నారు, వీళ్ళందరికన్నా ఇంకా ఎక్కువ శాతం క్రైస్తవులుగా చేయాలి, క్రైస్తవులుగా మార్చాలి, యేసు ప్రభువుని తెలుసుకోవాలి అని చెప్పేసి ఈయన ఒక పంతం పట్టుకున్నాడు, పట్టుదల పట్టుకున్నాడు. దీని అంతటి మీద ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 1792 మే 12న రాసిన పుస్తకం సంజయ్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రికలో ప్రచురింపబడింది. ఆయన రాసినటువంటి పుస్తకం. ఏది ఈ జనాభా ఎంత ఉన్నారు, హిందువులు ఎంతమంది, క్రిస్టియన్లు ఎంతమంది, ఎన్ని మిలియన్లు ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక పేపర్లో కూడా ప్రకటించబడింది. అప్పుడు విదేశాలు వెళ్ళాలని ఉండేసరికి కొంతమంది మిషనరీస్ సహకరించారు, కొంతమంది సహకరించరా. ఎక్కువ శాతం సరే వెళ్ళి నువ్వు చెయ్యి, నువ్వు మండోడులాగా ఉండవు, నువ్వు వినేదట్లేవు, భారతదేశం వెళ్తానన్నావు, భారతదేశం అంతా కూడా మరి హైందువులతో కూడుకున్నది అని చెప్పేసి అనేసరికి ఏమైనా సరే నేను అక్కడికే వెళతానని చెప్పేసరికి 1793లో మరి భారతదేశానికి అతను తన కుటుంబంతో 4 నెలలు వాడ ప్రయాణం చేసి కలకత్తా నగరం చేరుకున్నాడు. వాడలోనే బెంగాలీ భాష నేర్చుకున్నాడు. 1794లో జూన్ 15న మాల అనే ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని మరి అక్కడ ఈ ఆవరణని పెట్టుకుని వెలిగించుకుని చూస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నీళ్లు దొరకు తయారు చేసుకోవడం నేర్చుకున్నాడు. డబ్బు సంపాదించుకుంటూ ముందు బ్రతకాలి కదా. ఆ సమయంలోనే తనకి 4 నెలల కుమారుడు మరి చనిపోవటం, భార్యకి పిచ్చి పట్టడం, ఆమె చనిపోవటం, మరి మళ్ళీ ఇంకో గావన చేసుకోవటం, మరి బైబిళ్ళు ఎన్ని కాలిపోవటం,
మళ్ళీ ఏదో డబ్బు సంపాదించేస్తున్నాడని చెప్పి కంప్లైంట్లు రావటం, అక్కడే మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళి చెప్పుకోవటం, వాళ్ళు మళ్ళీ గవర్నర్ గారు మళ్ళీ పంపించటం, ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్ ఎన్నో ఒడుదుడుకులతో కూడుకున్నటువంటి జీవితంతో మన భారతదేశానికైనా ఒక బైబుల్ సేవే కాకుండా మరి సాంఘిక దురాచారాలను పోగొట్టడంలో కూడా ఆయన ఎనలేని కృషి చేసి పునీతుడయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన సేవను కూడా మన భారతదేశం గుర్తించి ఆయన పేరు మీదుగా ఒక తపాలా బిళ్ళను కూడా మరి మనకు ఏర్పాటు చేయటం అనేది, మనం ఆయన గౌరవించడం అనేది జరిగింది. అలాగే భారతీయులు మరి కాపాడటానికి, భారతీయుల్ని సేవ చేయడానికి, ఉద్ధరించడానికి చూడండి, భారతదేశంలో మొట్టమొదటిగా మన తెలుగు భాషని మరి ట్రాన్స్లేషన్ చేసింది ఈయనైతే, మరి డిక్షనరీ రాసింది కూడా ఆంగ్లేయులో ఇంగ్లీష్లో సిపి బ్రౌన్ మరి డిక్షనరీ రాశాడు, తెలుగులో డిక్షనరీ రాశాడు. ఆయన కలెక్టర్గా వచ్చాడు, మరి మన దేశానికి కలెక్టర్గా వచ్చి ఉద్యోగం చేస్తూనే తెలుగు భాష మీద మక్కువతో మరి ఆయన ఏమన్న శతకం ఇవన్నీ కూడా ఆయన ఇంగ్లీష్లోకి మరి ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లాండ్ పంపించాడు. అక్కడ చెప్పుకుంటున్నారు ఈ శతకాలని. చూడండి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్. మనవాళ్ళు ఏంటి, మనవాళ్ళు డిక్షనరీ రాయలేకపోయారు, కళాశాలలు స్థాపించలేకపోయారు, రైల్వే మార్గాన్ని వేయలేకపోయారు, పోస్టల్ సిబ్బంది చేయలేకపోయారు, తార్ రోడ్లు వేయలేకపోయారు. మరి ఇవన్నీ కూడా భారతీయుల ఎడల ఎంతో మక్కువతో, దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, మరి అందరూ ప్రజలు ఆయనకి సమానమే, అందరూ తన బిడ్డలే, ప్రపంచమంతా కూడా తన బిడ్డలే, ప్రపంచాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతోనే బ్రిటిష్ వారిని మరి దైవ నిర్ణయంతో ప్రపంచమంతా కూడా పంపించి పాఠశాలలు కట్టించి ఇంగ్లీషు నేర్పించి ఆయా భాషలు నేర్పించి చేసి మరి చేశారు. మరి మనకి డ్యాములు కట్టించారు. రాజమండ్రి దగ్గర చూడండి, మరి సర్ ఆర్థర్ కాటన్ గుర్రం మీద ఫోటో ఉంటుంది. ఆయన నీరు, నదీ జలాలు కలిసిపోతున్నాయి, పంటలు పండించుకోవాలి, ప్రజలు బ్రతకాలి, ఆహారం తినాలి అని చెప్పేసి మరి రాజమండ్రి దగ్గర గోదావరి నది పైన ఆనకట్ట కట్టడం, ఇక్కడ మరి కృష్ణా నది పైన కృష్ణా బ్యారేజీ కట్టడం, మరి ఇవన్నీ కూడా ఎన్నో 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 పనులు చేశారు. కాబట్టి దీని అంతటి కూడా ఇది బైబుల్ హిస్టరీ ద్వారా వస్తుంది. ఈ బైబుల్ చెప్పుకోకపోతే వీళ్ళంతా బైబుల్ తెలిసినటువంటి వారు, బైబుల్ని విస్తరించడానికి చేయడానికి చేసిన కృషి. ఈ బైబుల్ చరిత్ర అనేది చాలా గొప్పది. క్రైస్తవ సహోదరులారా, ఈ బైబుల్ని తెలుసుకోండి. మరి తెలుసుకుని దానివల్ల తప్పేముంది, వాళ్ళు మనకు మేలు చేశారు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం, అది దేవుడి కార్యము, మనకేమైనా మరి ఇబ్బంది ఉండదు కదా తెలుసుకోవటం వల్ల. వాళ్ళని ఇన్స్పిరేషన్తో మనం కూడా ఏదో ఒకటి కనిపెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. మరి అందుకు దేవుని యొక్క సహాయం అనేది కావాలి. అసలు భగవంతుడు భూగోళాన్ని సృష్టించి సమస్తము దానిలోనే దాచిపెట్టాడు. మరి ఈ బైబుల్ సముద్ర ప్రయాణంలో ఆ రోజుల్లో లైట్లు లేకుండా ఇంత దూరం వచ్చి భార్య బిడ్డల్ని పోగొట్టుకొని ఏం సాధించారు, ఏం సంపాదించాడు? ఇంగ్లాండ్లో ఇంటికైనా ఆస్తులు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా, ఇలాగేమైనా ఉన్నాయా? అలాగే యేసుప్రభు శిష్యులు కూడా ప్రపంచమంతా తిరిగి ఒక్కొక్కడు తన ప్రాణాలు పోగొట్టుకుని హతసాక్షులు అయ్యారే కానీ వాళ్ళు ఏమైనా ఆస్తులు సంపాదించుకుని కూడబెట్టుకుని వెళ్ళారా? దానిలో భాగంగానే మరి మనకి ఇక్కడ మరి మద్రాసులో వచ్చినటువంటి సెయింట్ థామా గారు, బర్తలోమే గారు, ఆ తర్వాత బైబుల్ వ్యాప్తికి మరి కారకుడైనటువంటి భాషల్లో మరి బైబుల్ తర్జుమా చేయడానికి కారకుడైనటువంటి విలియం కేరీ, వీళ్ళందరూ బైబుల్ చరిత్రలో పెనవేసుకుపోయినటువంటి జీవితాలే వీళ్ళ జీవితాలని. అందుకనే వీళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది, తెలుసుకోవాల్సి వస్తుంది ప్రియమైన పాఠకులారా. కాబట్టి ఇదంతా దేవుని కృప, ఆయన కృపే మనకు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకుని విద్యావంతులు నేర్చుకోవాలి. ఇది ఆయన ఏదో చెప్తున్నాడు, ఇవన్నీ మనకెందుకు, మనకేంటి అనుకుంటే అన్ని పుస్తకాలలాగానే దీన్ని అటు పక్కన పడేస్తాం, పెట్టుకుని చేసుకుని. ఇది జీవితాన్ని మార్చే పుస్తకం ఇది. బైబుల్ అంటే నీ జీవితానికి మార్గదర్శకం. నువ్వు ఎలా బ్రతకాలి, భార్య బిడ్డలు కూడా ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, సమస్తం దీంట్లో ఉన్నాయి బైబిల్లో. ధర్మశాస్త్రం ఉంది, న్యాయశాస్త్రం ఉంది, సైన్స్ ఉంది, అన్ని దీంట్లో దేవుడు దాచిపెట్టాడు.
మనిషిని మనిషిగా ఎలా ప్రేమించాలి, నేరాలు ఎలా చేయకోకుండా ఉండాలి, చేస్తే ఏమవుతుంది, ఏ నేరం చేస్తే ఏ శిక్ష కూడా దీంట్లో ఉంది బైబిల్లో. సమస్త అన్ని దేశాల రాజ్యాంగాలు కానీ న్యాయశాస్త్రాలు కానీ అన్ని కూడా బైబిల్ నుంచే తీసుకోబడి. చదవండి, క్షుణ్ణంగా చదవండి. ఏదో నోటికొచ్చేసినట్లు మాట్లాడే ఏముందా బైబిల్ అని చెప్పేసి మాట్లాడితే దేవుని దూషించినట్టే. బైబిల్ను దూషిస్తే దేవుని దూషించినట్టే. ఆయన వాక్ అది, వాక్యే దేవుడు, దేవుడే వాక్కు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, మరి ఈ మొదటి భాగంలో నేను ఇప్పుడు వరకు 13 ఎపిసోడ్లు తెలియజేశాను, 14 ఎపిసోడ్లు. తర్వాత మరి ఇంకా ఏ ఏ గ్రంథాలు ఎలా రాయబడి ఎలా చేసిందని చెప్పేసి నేను ఇక ఈ రెండవ భాగంలో నేను తెలియజేస్తాను. అవన్నీ కూడా క్షుణ్ణంగా వినండి, విని నేర్చుకుని మరి దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేయండి, వందనాలు తెలియజేయండి. అందుకనే ఈ భాషల్లో ఎందుకు బైబిల్ తర్జుమా చేయించాడయా దేవుడంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి వాడికి బైబిల్ అంటే ఏంటో తెలియాలి, జీవవాక్యం అంటే ఏంటో తెలియాలి. ఈ సువార్త లోకమంతా కూడా సాటింపబడాలి. లోకమంతా సాటింపబడిన తర్వాతే రెండవ రాకడ ఉంటుంది. అప్పుడే అంతం వస్తుంది. దేవుడు అప్పుడు తీర్పులు అడుగుతాడు. నేను ఇది చేయొద్దని ఎందుకు చేశావు, ఈ మాట మాట్లాడొద్దని నువ్వు ఎందుకు మాట్లాడు, నాకు తెలియదండి, నాకేం తెలియదు అనట్లేదు. నీకు తెలియదంటే బైబిల్ పంపించా కదా, నీ మాతృభాషలోనే, నీ స్వచ్ఛమైన భాషలోనే, నీకు అర్థమైన భాషలోనే నేను ట్రాన్స్లేషన్ చేసి నా భక్తుల చేత నీకు పంపించాను కదా. నువ్వు చదువుకున్నావు కదా, నాకు తెలియదంటావేంటి అనే ప్రశ్న మనకి అక్కడ వస్తుంది. అది రాకూడదు. కాబట్టి ఈ లిపి ఉన్నటువంటి భాషలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటిలో కూడా ట్రాన్స్లేషన్ చేసి ప్రతి ఒక్కరు బైబిల్ చదువుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎవరికైతే లిపి లేదు, అక్షరాలు లేవు, మరి వాళ్ళకి ఆడియో ద్వారా, టీవీల ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినమని కూడా నేను అవకాశం ఇస్తాను. ప్రపంచం అంతా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవవాక్యం ప్రసరింపబడుతుంది. మరి విలియం కేరీ చేసి ఇంకొక గొప్ప పని ఏంటో చెప్పనా, బ్రెయిలీ లిపి కూడా తయారు చేశాడు. హల్లెలూయా. బ్రెయిలీ అంటే గుడ్డివారు కూడా తడుముకుని చదువుకున్నటువంటి రాతనే, అక్షరాలన్నీ తయారు చేశాడు విలియం కేరీ. గుడ్డివారి కూడా డిగ్రీలు చదువుతున్నారు, కొన్ని చోట్ల ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, కాలేజీలో బోధకులుగా చేస్తున్నారు. ఆ బ్రెయిలీ లిపితో అక్షరాలు తడుముకుని వాళ్ళు చెప్పగలరు. ఆ ఉబ్బెత్తుగా ఉంటే అక్షరాలు అవన్నీ కూడా ఇలా అంటే అతనికి వాక్యం వచ్చేస్తుంది, ఆ మాట ఏంటో. అలాంటి లిపిని కూడా మన మరి విలియం కేరీ గారు తయారు చేశాడు, ప్రత్యేకించి గుడ్డివారి కొరకు బ్రెయిలీ లిపి అంటారు. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రాలు. కాబట్టి గుడ్డివాడు కూడా నాకు తెలియదండి బైబిల్, బ్రెయిలీ లిపిలో బైబిల్ కూడా ఉన్నాయి, నాకు తెలియదండి, ఈ నీతి సూత్రాలు, నీతి వాక్యాలు నాకు తెలియదండి అని అనడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మరి బైబిల్ అనేది పరిచయం కావాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి విలియం కేరీని పంపించి ప్రపంచ అన్ని భాషల్లో కూడా దీన్ని ట్రాన్స్లేషన్ చేయండి అన్నారు. ఒక విలియం కేరీ కాదు, చాలామంది ఉన్నారు ఆయా భాషల్లో, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రత్యేకించి మన భారతీయ భాషల్లో బైబిల్ని అనువదించడానికి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఈ విలియం కేరీ అనేది ముఖ్యుడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దైవజనులారా, దేవుని కుమారులారా, దైవపుత్రులారా, దైవ సేవకులారా, దేవుని దాసులారా, నేను చెప్పేది ఏంటంటే బైబిల్ని చదవండి, అర్థం చేసుకోండి, గొప్పతనాన్ని చేయండి. ఎంతటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటం అనేది మనకెంతో అదృష్టంగా భావిస్తున్నాను.
శక్తివంతుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటం అనేది ఎంతో గొప్ప, ఎంతో ఆశీర్వాదం, ఎంతో జన్మ పుణ్యం. ఆయన మనల్ని తన అరచేతిలోనే చెక్కుకున్నాడు. రాత్రి పగలగడ దూతలతో కాపాడుతున్నాడు. పాదములకు రాయి కూడా తగలకుండా నేను చూస్తాను అంటున్నాడు. మీ చింత యావత్తు నా మీద అయింది. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరలేడు అంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారా అంటే బైబుల్ ద్వారా ప్రభువారు ఆరోహణమై వెళ్ళారు. పరిశుద్ధాత్మ మరి దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. బైబుల్ ద్వారా, బైబులే మార్గం. నేనే మార్గం అంటే బైబులే మార్గం.